న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. మెక్సికోలో డ్రగ్ సామ్రాజ్యాన్ని దశాబ్ద కాలంగా శాసించిన మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ ఎల్ మెంచో శకం ముగిసింది. ఆదివారం మెక్సికో సైన్యం జరిపినటువంటి మెరుపు దాడిలో నెమోసియో ఉసేగుయోరో అలియాస్ ఎల్ మెంచో హతమయ్యాడు. అమెరికా నిఘా వర్గాల పక్కా సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పా పట్టణంలో నక్కినటువంటి మెంచో స్థావరాన్ని సైన్యం చుట్టుముట్టింది. భీకర కాల్పుల అనంతరం తీవ్రంగా గాయపడిన మెంచోను ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచినట్లుగా అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఈ పరిణామంతో అక్కడ ఉన్న వేలాది మంది భారతీయుల భద్రతపైన భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. 2009లో జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ పేరుతో ఒక రక్తపాత నేర సామ్రాజ్యాన్ని స్థాపించిన మెంచో మెక్సికోలోనే అత్యంత శక్తివంతమైనటువంటి గ్యాంగ్స్టర్గా ఎదిగాడు. అమెరికాకు భారీ స్థాయిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇతడిని అగ్రరాజ్యం ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. మెంచో తలపైన ఏకంగా $15 మిలియన్ అంటే సుమారు 125 కోట్ల రివార్డును కూడా ప్రకటించింది. ఎట్టకేలకు అమెరికా మెక్సికోల ఉమ్మడి ఆపరేషన్ వల్ల ఈ అంతర్జాతీయ నేరగాడి ఆట కట్టయిపోయింది. ఎల్ మెంచో మరణ వార్త తెలియగానే మెక్సికో అట్టుడుకుతోంది. తమ నాయకుడి మృతిని తట్టుకోలేని సిజేఎన్జీ ముఠా సభ్యులు వీధుల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్నారు. పలు రాష్ట్రాలలో పౌరుల వాహనాలను తగలబెట్టడం, జాతీయ రహదారులను దిగ్బంధించడం వంటి చర్యలతో దేశవ్యాప్తంగా అశాంతి నెలకొంది. సాధారణ పౌరులు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని గడుపుతున్నారు. ఇప్పుడు అక్కడ ఈ హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో మెక్సికోలో ఉన్న భారత పౌరుల క్షేమం పైన న్యూఢిల్లీలో తీవ్ర చర్చ జరుగుతుంది. మెక్సికోలో అల్లర్లు హింసాత్మకంగా మారుతున్న తరుణంలో భారత ప్రభుత్వం అత్యంత కీలకమైన అడ్వైజరీ జారీ చేసింది. అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు మరియు పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. పరిస్థితులు చక్కబడే వరకు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు, ప్రస్తుతానికి మీరు ఉన్న చోటే సురక్షితంగా ఉండండి అని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అవసరమైతేనే సురక్షితమైనటువంటి షెల్టర్లోకి వెళ్ళిపోవాలని భారత రాయబార కార్యాలయం ఆదేశించింది. స్థానిక మెక్సికో అధికారులు ఇచ్చేటువంటి హెచ్చరికలను నిరంతరం గమనించాలని కూడా సూచించింది. ముఖ్యంగా అల్లర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు పొరపాటున కూడా వెళ్ళవద్దని, ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మన పౌరుల ప్రతి కదలికన పైన ఇండియా నిఘా కూడా ఉంచింది. మెక్సికోలో చిక్కుకున్న తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం 24/7 అందుబాటులోకి వచ్చింది. ఏ విధమైన ఆపద కోసమైనా ఎదురైనా కూడా తక్షణ సహాయం కావాలన్నా ఎంబసీని సంప్రదించాలని కోరింది. అక్కడ ఉన్నటువంటి భారత పౌరుల క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ నిరంతరం మెక్సికో ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతుంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు అయితే తీవ్ర ఆందోళనకరంగా మారాయి. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భీకరమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది.